హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా నేను మీ శ్రద్ధ. సో లేటెస్ట్గా మనకు అందిన అప్డేట్ ఏంటంటే బెంగళూరు పోలీసులు జానీ మాస్టర్ని కస్టడీలోకి తీసుకున్నారని చెప్పేసి అయితే మనకి న్యూస్ రివీల్ అయిపోయింది. ఇక ముందుగా నెల్లూరులో ఉన్నట్టు ఆ తర్వాత షూటింగ్ పని మీద లదక్ వెళ్ళినట్టు ఇక ఈరోజు ఉదయం మాత్రం జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నారని సమాచారం అందిన వెంటనే బెంగళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం వరకు జానీ మాస్టర్ని కస్టడీలోకి తీసుకుంటామని, ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు ఆయనను రిమాండ్లోకి తీసుకుంటామని, ఆ తర్వాత ఈ కేసు ఎటు వెళ్ళబోతుంది, ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. మనం చూసుకుంటే జానీ మాస్టర్ పైన ఇప్పటికే మనకి పాక్సో కేసు అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే మనకి ఫైల్ చేసేసారు. ఇక మనం చూసుకుంటే జానీ మాస్టర్ పైన పాక్సో కేసు అయితే చాలా గట్టిగానే వేశారు. ఇక ఆ కారణంగా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే మనకి వచ్చిందని కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇక నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినందువల్ల అసలు జానీ మాస్టర్కి జైలు నుండి అసలు బయటికి వచ్చే అవకాశమే లేదంటున్నారు అందరూ. ఇక మనం చూసుకుంటే ఈ లేడీ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని మైనర్గా ఉన్నప్పటి నుండే లైంగిక వేధింపులు మరియు సెక్షువల్ హెరాస్మెంట్స్కి గురి చేయడం వల్ల జానీ మాస్టర్ గారి పైన నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే వేశారు. ఇక అలాగే పాక్సో కేసు చాలా గట్టిగా వేయడం వల్ల ఈ కేసు మరింత స్ట్రాంగ్ అయిపోయింది. ఇక అందరూ కూడా ఈ కేసు ఎటు వెళ్ళబోతుంది ఏంటి అని చెప్పేసి చాలా వేచి చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పూనం కౌర్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ అన్నారు, ఆయన్ని మాస్టర్ అనొద్దు, మాస్టర్ అనే ఆ పేరుకి చాలా ప్రత్యేకమైన వాల్యూ ఉంది. సో మీరు మాస్టర్ అని పిలుస్తూ ఇలాంటి వారిని మాస్టర్ అని పిలిస్తే ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మనకి పూనం కౌర్ని కూడా త్రివిక్రమ్ గారు గతంలో చాలానే వేధింపులకి గురి చేశారని, ఆమె పొలిటికల్గా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశానంటూ ఇక ఈ కేసుని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు గతంలో. ఇక ఇప్పుడైనా ఈ కేసుని వెలుగులోకి తీసుకురావాలి, చూడాలి, దీని గురించి ఆయన్ని ప్రశ్నించాలి అని చెప్పేసి పూనం కౌర్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఇదంతా ఇలా ఉండగా జానీ మాస్టర్ గత కొద్ది రోజులుగా ఇంటికి తాళం వేసేసుకొని హైడ్ అయిపోయారు. ఇక మనం చూసుకుంటే లేటెస్ట్గా బెంగళూరులో అయితే దొరికారు. ఇక ఆయనని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అందరూ కూడా అంటున్నారు జానీ మాస్టర్ ఇక బయటికి వచ్చే అవకాశమే లేదంటూ. ఇక ఈ కేసు అయితే చాలా గట్టిగానే వెళ్ళబోతుంది. అండ్ ఆల్సో కోర్ట్ ఇచ్చే తీర్పు మీదనే జానీ మాస్టర్ గారి కెరియర్ మరియు ఫ్యూచర్ ఆధారపడి ఉందని మనకి తెలుస్తుంది.